Welcome, ladies and gentlemen, to the All India Interstate Athletic Championship. In a short while, we are going to witness 100 meters men's final. The participants are R.V. Prabhakar from Andhra Pradesh, who has been the national champion for the last 3 years, K.N. Mathur from Maharashtra, who is the state champion, Raghavan from Tamil Nadu, Joseph Anand, also from Andhra Pradesh, a close rival to Prabhakar, and Hukum Singh from Haryana. Hey Prabhu, నీ వాటర్ బాటిల్ తీసుకుంటున్నా. ఓకే. థ్యాంక్స్ రా, బాటిల్ బ్యాగ్ లో పెట్టేస్తున్నా. All the runners are requested to report to the starter. On your marks. Set! Prabhakar takes a flying start. He's sprinting fast on the track. He's in agony. Nothing, something wrong with Prabhakar and Joseph Anand. Raghavan. We regret to announce that R.V. Prabhakar ఇంతకు ముందు ట్రాక్ లో పడిపోయిన శ్రీ ఆర్వి ప్రభాకర్ మాదక ద్రవ్యాలు వాడినట్లు రసాయనిక పరీక్షల ద్వారా రుజువైనది. Sports Authority of India ఈ చర్యలు భారత క్రీడా రంగానికి అవమానకరమైనవని స్పోర్ట్స్ అథారిటీ వారు పరిగణించారు. avoid any such precedents to be set in the future. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆర్వి ప్రభాకర్ జాతీయ క్రీడల నుండి 5 సంవత్సరాలు బహిష్కరించడమైనది. మళ్ళీ మీ డీ బార్ గోలే కళ్ళలోకి వచ్చిందా? అది జరిగి 15 సంవత్సరాలైంది. ఆ తర్వాత చాలా జరిగాయి. లైట్ ఆఫ్ చేయండి. రంగయ్య, రంగయ్య, గుడ్ మార్నింగ్ బాబు. ఇంకా నిద్ర ఏంటయ్యా? ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తావు? ఈ వయసులో ఎక్సర్సైజ్ ఏంటి బాబు? కూసుంటే కింద పడిపోతాను, పరిగెడితే గాలికి పైకి ఎగిరిపోతాను. పుష్కాకి ఈ వయసే కదయ్యా, ఏ వయసులోనే ఎక్సర్సైజ్ చేయాలి. అలా బతికిస్తే ఎలా చెప్పు? ఏమయ్యా ప్రభాకర్, నేను ఎప్పటి నుంచో నీకన్నా ఒక్క రోజైనా ముందు రావాలనుకుంటున్నానయ్యా. అదే సార్ అందరూ చేసే పొరపాటు. ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళాలన్న పోటీ తప్ప తనకు తానుగా ముందుండాలన్న ఆలోచన ఎవరికీ ఉండదు. లేకపోతే ముందున్న వాళ్ళని వెనక్కి లాగుతారు.
ఎక్కడ తెచ్చావురా బుల్షిట్? నేను వచ్చేసరి గేట్ దగ్గర ఉండాలని తెలీదు. లోపల పనుంటేను లోపల నీకేం పనిరా? ప్రభాకరం పిలిస్తే నాకంటే ఆ ప్రభాకర్ నీకు జో, సార్ అని పిలువు. సార్ అని పిలవాలంటే సార్ లాగా ప్రవర్తించాలి. నేను స్టేట్ కోచ్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక జిమ్ అటెండర్. గుర్తుంచుకో. నువ్వు నువ్వు అవడానికి కారణం నీకు నాకు మాత్రమే తెలుసు. అది నువ్వు గుర్తుంచుకో. బుల్షిట్. పొద్దున్నే ఒక చప్రస యోధతో మాట్లాడాలి. ఏయ్, ఏంట్రా అన్నావు? ఏంట్రా వాగావు? బాబు వద్దు బాబు, అతనితో నీకెందుకు గొడవ? అడ్డదోవలో అందలం ఎక్కాడు. మంచికి చెడ్డకి తేడా తిరిగి వెళ్ళి బాబు, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కవిత. గుడ్ మార్నింగ్. రాత్రి పార్టీలో లేట్ అయిందా? నీకెలా తెలుసు? ఇంకా వాసన వస్తోంది, వెళ్ళి ఒక్కపడేసుకోండి. ఐఎమ్ సారీ. గర్ల్స్ గెట్ రెడీ. నాట్ ఫర్ మీ సార్, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఓకే బేబీ, రిలాక్స్. హర్డిల్స్ లో జాయిన్ అయితే చాలు. సార్, హర్డిల్స్ అంటే నాకు తలనొప్పి, మీకు తెలుసుగా. అన్నిటికీ అలా అంటే గోల్డ్ మెడల్స్ ఎలా వస్తాయి? రండి. అడుగు హనుమంతుడు ఎలా ఎగురుతున్నాడు చూడు. బుల్షిట్. అదిగో బాత్. చూడండి సార్, నేను బాత్ అంటుంది. నిన్ను కాదు, నన్ను అంటోంది. తెల్ల నిక్కరు పొట్టి బుడంకాయ్. సార్, నేను పొట్టి అంటాను సార్. నువ్వు పొట్టిగా పొడుగా? మా డాడీతో చెప్పి ఆ స్లమ్ ని ఇక్కడి నుంచి తీయించేస్తాను. ఆన్ యువర్ మార్క్స్, సెట్, స్టాప్ స్టాప్. నేను కాదు విధులు ఇచ్చింది. బుల్షిట్. రే, ఎవరు అక్కడ? మేనేజర్ పిలవండి. సార్, వాళ్ళ బయట పంపిస్తారా లేదా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయడం దగ్గరికి కొంచెం అవతలికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. రే, మిమ్మల్ని రండి. అందరూ వెళ్ళిపోయారు. రండి. ఈ గుడ్లారు కావాలి, నాకు కావాలి. అక్క, బత్తాయిలు. కోడుగుడ్డట్టు నాకివ్వక్క. సార్, చూడండి, మేము తెచ్చుకున్నామని తినేస్తున్నారు. పట్టుకోరా వాళ్ళని. తొందరగా పడిపడి. రే, ఆ పెద్ద పిల్లలు పట్టుకో. ఓకే సార్. ఏ పిల్ల ఆగు. ఏ పిల్ల బుల్షిట్. బాబాయ్, బుల్షిట్ అంటే ఏంటి? బుల్షిట్టా? అది అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎద్దుపేడ. బుల్షిట్. బుల్షిట్ అంటే నీకు ఇష్టమటగా తీసుకో. బాబాయ్, వ్యాపారం బాగుందా? నువ్వు బయటికి వెళ్తేనే వ్యాపారం బాగుంటది. ఏయ్, తినరా, తినే. అందరు నెత్తి పెట్టుకోండి చేతులు. ఎవడైనా సరే ఏదైనా ముట్టుకున్నారంటే చేతులు ఇరిగిపోతాయి. ఓయ్, మమ్మల్ని చూస్తే వేళకోళంగా ఉందా? క్యారెట్ కిలో ఎంత? కేజీ 4 రూపాయలు. ఎన్ని కేజీలు కావాలటి? 50. 50? ఇదేంటిది ఇలా అడిగింది? కొనే బేరవే. అయినా నా దగ్గర అంత సరుకు లేదు. తెలుసు, నీ దగ్గర ఉండదని. 50 గ్రాములు ఇయ్యి. 50 గ్రాములా? 50 గ్రాములకి చిన్నపిల్ల సిటికి నేలంత కూడా రాదు. 50 గ్రాములు అంటే 50 గ్రాములు. ముందు 50 గ్రాములు తుయ్యి. సరే, 50 గ్రాములు. రాయి చూశాను నల్ల అయిందో. ఎక్కడ పెట్టానో ఏంటో. ఎక్కడ పెట్టాను? ఇదిగో బుజ్జిమండి ఎక్కడుంది? 50 గ్రాములు. తుయ్యోయా. చూస్తున్నా, ఇదిగో 50 గ్రాములు. నీకేమో కాంత తక్కువ అవసరం. అయ్యో, ఇదేంటి 50 గ్రాములు బరువు కేజీ అయిపోయింది? భగవంతుడా, ఏంటి మాయ? మాయ పైన కాదు, కింద. అయ్యో, అమ్మ చీటీ చూపించి మందులు తెమ్మందిగా. అమ్మిచ్చిన డబ్బులతో నువ్వు కొనుక్కు తిన్నావు. తిన్నారేంట్రా? మీరు కూడా తిన్నారుగా. ఏమైంది? ఏడు పాపి, చెప్పండి రా. చెప్పు.
ఏంటి కుక్క ఏంటి ఏమైంది అక్కకి కుక్కని అక్క గడిచింది అయ్యో కాదు అక్కని కుక్క గడిచింది రోడంతా రక్తమే అయ్యయ్యో ఎక్కడుంది అక్క అదిగో హాస్పిటల్లో అవును కట్టి గంట అయిన తర్వాత కట్లిప్పి పంపిస్తా అన్నారు ఏంటత్త ఏమైంది అసలు కుక్క గడిచిందంట చందు బాగుందే ఎక్కడా ఆసుపత్రికి వెళ్ళి అమ్మకు మందులు తెస్తున్నప్పుడు దారిలో ఖర్చింది మందు చీటి కుక్క ఎత్తుకుపోయింది చీటీ కూడా ఎత్తుకుపోయిందా కుక్కేం కర్మ పెద్ద పంది గరిస్తే బాగుండేది ఇగో అత్త మందులు చీటీ నిన్న సాయంత్రం చీటీ నేనే పట్టుకెళ్ళాను అది తెలియక తనే ఎక్కడో పారేసింది అనుకుని వీళ్ళ చేత నాటకం ఆడిస్తోంది అశ్విని ఏ కుక్క కరవలేదు రేయ్ మీ అక్క ఎక్కడ దాక్కుందో చెప్తారా లేక తన్నమంటారా నిజంగా తెలీదు తెలియదని ఇక్కడికి ఎందుకు వచ్చారు మంచినీళ్ళు తాగడానికి ఓహో మంచినీళ్ళ కోసమా నేను ఇస్తానండు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు కుక్క గరిచింది కదా చూసిపోదామని వచ్చా సరే కుక్క కరవలేదు పంది కరిస్తే బాగుంటుందని ఎందుకన్నావు ఇప్పుడే కారా కిల్లి తిన్నాను కారా నమిలి నీ మీద ఉమ్మేస్తాను జాగ్రత్తగా మాట్లాడు ఏంటి చిన్నపిల్లలాగా ఇంతవరకు ఎక్కడ తిరుగుతున్నావు చందు కోసమే ఊరంతా తిరుగుతున్నాను నా కోసమా నీ కోసమేం కాదు మందుల చీటీ కోసం అత దీనికి పొగరు బలిసింది అప్పు తీరేదాకా అవుతున్నాను ఆ తర్వాత 3 ముళ్ళు వేసి దీన్ని పొగరు అండుస్తాను దుబాయ్ నుంచి మా అన్నయ్య రాశాడు అక్కడ మీకు మంచి ఉద్యోగం చూశాట జీతం బాగా వస్తుందటండి బాగుంది. అక్కడున్న వాళ్ళందరూ పెట్టుబడి సర్దుకుని ఇక్కడికి వస్తుంటే నువ్వు అక్కడికి వెళ్దాం అంటావేంటి? వాళ్ళంతా ఇక్కడికి రావటం వల్లే ఉద్యోగాలన్నీ ఖాళీ అయ్యాయి. సంవత్సరానికి 10,000 వెనకేసుకోవచ్చు. వెళ్దామండి. చూడు సుజ్జి, సంపాదన ముఖ్యం అనుకుంటే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఎన్ని లేవు, రోజులన్నీ ఒక్కలాగే ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయి. వస్తాయి. ఎదుగు బొదుగు లేని జీతం, అచ్చట ముచ్చట లేని జీవితం. అయినా మిమ్మల్ని ప్రయోజనం లేదు. ఆ భగవంతుడికి నా మీద చిన్న చూపు. కనీసం నాకు పిల్లలైనా లేకుండా చేశాడు. సుజి, ఎప్పుడు నన్ను ఏడిపించడమే తప్ప నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పోరా. అమ్మాయిలు, ఇవాళ లాస్ట్ డే టైమింగ్ సెక్షన్ కి బాగా హుషారుగా పరిగెత్తాలి. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, రెడీయా? సెట్. అమ్మాయి, నువ్వు అక్కడికే ఆగు. బెస్ట్ టైమింగ్ సార్. అమ్మో కుక్క. పట్టుకుంటా అమ్మాయిని. ప్రభు, వదలతో. తీసుకున్నాను, వదలండి. వెళ్ళిపో.